ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, రెండో అడుగు సుఖ సంతోషాల కోసం, మూడో అడుగు వ్రతాల కోసం, 4గో అడుగు సంతానం కోసం, 5దో అడుగు సంపద కోసం, 6ో అడుగు పాడి పంటల కోసం, 7ో అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6ో ప్రాణంగా 5ో తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటై पवनज स्तुति पात्र पावन चरित्र, पवनज स्तुति पात्र पावन चरित्र, रवि सोमवर नेत्र रमणीय गात्र, सीता वैभोगमे, रामा कल्याण वैभोगमे. भक्तजन परिपाल भरित शरजाल, भक्तजन परिपाल भरित शरजाल, भुक्ति मुक्ति दलील भूदेव पाल, सीता कल्याण वैभोगमे, रामा कल्याण वैभोगमे. परमेशनुत गीत भवजलधि पोत, परमेशनुत गीत भवजलधि पोत, तरणि कुल संजात त्यागराजनुत, सीता कल्याण वैभोगमे.